శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నిరాకారమునకు ఆకారము కలుగచేసిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత సూర్యుని చంద్రుని నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. మీ సుహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేలమంటితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. రాజాది రాజా ప్రభువులకు ప్రభువా దేవాది దేవా మీకు స్తోత్రములు. ధవళవర్ణుడా అతికాంక్షణీయుడా రత్నవర్ణుడా మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామము ఘనమైన నామము పూజింపతగిన నామము గల దేవా మీకు స్తోత్రములు. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు స్తుతినందదగిన నామము గల దేవా మీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్న దేవా మీకు స్తోత్రములు. భూమి నా పాదపీఠము ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకు స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా మీకు స్తోత్రములు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా మీకు స్తోత్రములు. నేను సర్వశక్తి గల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు. మారనివాడా మార్పులేనివాడా మాట తప్పనివాడా మీకు స్తోత్రములు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను నడిపించెదను నీవు నన్ను మహిమపరచెదవు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ భారము యెహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును వారి నిధులను నింపుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను మీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేసేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను మీతో కూడా నివసించుదును మీలో ఉందును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు. తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించి వారిని ఆదుకునివాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశ బానిసత్వం నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీలను పోషించిన దేవా మీకు స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలీల దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల స్తుతుల ద్వారా ఎరుకో కోటగోడ కూల్చివేసిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీలు కనాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిలిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రములు. నోవాహును తన కుటుంబాన్ని జలప్రళయం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. గొర్రెలు కాచుకునే దావీదును లేవనెత్తి రాజుగా తరువాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రములు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపిన దేవా మీకు స్తోత్రములు. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు
జీవము పోసిన దేవా మీకు స్తోత్రములు. హిస్కియా ప్రార్థించగా ఆకాశం ఆయుష్ పొడిగించిన దేవా మీకు స్తోత్రములు. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దింపిన దేవా మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతనిని రక్షించిన దేవా మీకు స్తోత్రములు. షద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండము నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా మీకు స్తోత్రములు. హనోకు ఏలియాలను మరణము లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన దేవా మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా మీకు. అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా మీకు స్తోత్రములు. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలం ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడై ఉండుటకు దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. కనాను విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. దయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. కుంటివారికి నడకనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మగవారికి మాట ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. గుడ్డివారికి చూపునిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. కుష్ఠరోగులను బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రము సెలవిచ్చిన బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రం. చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా దోషములను బట్టి నలుగుగొట్టబడిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేస్తున్న యేసయ్యా మీకు స్తోత్రములు. నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్యా మీకు స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా పాపముల నిమిత్తము సిలువ శిక్షను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మా కోసం అర్ధాయువుతో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయునిగా 3వ దినాన తిరిగి లేచిన నా యేసయ్యా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలుగచేసిన దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మమ్మల్ని ఉచితముగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. అపవాది శక్తులపైన మాకు జయమిచ్చిన యేసయ్యా మీకు. అపవాది తలను సిలువలో చితక త్రొక్కిన యేసయ్యా మీకు స్తోత్రములు. సాతానును మా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కిస్తానన్న యేసయ్యా మీకు స్తోత్రములు. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీ సిలువ మరణము చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయోత్సాహం ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపచేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. సంభవింపబోవు సంగతులను మాకు తెలియచేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. మా కోసము నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకములో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ముత్యపు గుమ్మాలు కలిగి బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళబోచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళుటకు త్వరలో రాబోచున్న యేసయ్యా
మీకు స్తోత్రములు. దేవుడిచ్చిన ప్రతి వాటిని బట్టి ప్రతిరోజు చెల్లించాల్సిన స్తుతులు. యేసయ్యా, మీరిచ్చిన ఆహారాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన వస్త్రాలను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన గృహాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన తల్లిదండ్రులను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన కుటుంబ సభ్యులను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన ఆయుష్ను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన కాపుదలను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన ఆస్తిని బట్టి, వాహనాలను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. దేవుడు చేసిన ఆత్మీయ మేలులను బట్టి ప్రతిరోజు చెల్లించాల్సిన స్తుతులు. యేసయ్యా, మీరిచ్చిన కృపను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన విశ్వాసమును బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన రక్షణను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన బైబిల్ను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన సంఘాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన ఆత్మీయ సహవాసమును బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన ఆత్మఫలమును బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన తలాంతులను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన కృపా వరములను బట్టి మీ పాదాలకు స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావాలు నీ నామములకే కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నేను ఇంతవరకు స్తుతులు చేశాను కదండి దేవునికి. మనము ఎప్పుడైనా శ్రమలు ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించినప్పుడు నీకున్నటువంటి సమస్యల నుండి దేవుడు నీకు విడుదలనిస్తారు. పౌలు శీలలు బంధింపబడినప్పుడు దేవుని సన్నిధిలో వారు దేవుని కీర్తించిన విధానాన్ని బట్టి, స్తుతించిన విధానాన్ని బట్టి దేవుడు అక్కడ గొప్ప కార్యం జరిగించారు. విశ్వాసముతో దేవుని మనం స్తుతించినప్పుడు నీ బ్రతుకులు ఏవైతే అడ్డంకులుగా, ఆటంకాలుగా, సమస్యలు, తీరని బాధలు, వేదనలుతో మీరున్నారో వాటన్నిటి నుండి కూడా మనం విడుదల పొందాలంటే దేవుణ్ణి మనము స్తుతించాలి, కీర్తించాలి, ప్రార్థన చేయాలి. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం వెన్నంటి ఉండాలి. దేవునికి అనుకూలముగా ఆయన మార్గంలో మనం నడుస్తూ ఆయన్ని మనం దినదినము కూడా ఘనపరిచే వారంగా ఉన్నప్పుడు మన కుటుంబాల్లో నెమ్మది కలుగుతుంది. నీకు విడుదల వస్తుంది, స్వస్థత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఈ సమస్యల నుండి నువ్వు పరిపూర్ణంగా విడుదల పొందటానికి ఒక కారణము దేవుని స్తుతించట. మీరు కూడా ప్రతి దినము కూడా సమయాన్ని వ్యర్థపరచకుండా వీలైనంత వరకు సమయమనక అసమయమనక దేవుని సందులో గడుపుచు దేవుని నామానికి మహిమకరంగా బ్రతకాలని, దేవునితో సహవాసం చేయాలని కోరుకుంటూ ప్రైజ్ ద లార్డ్.